Bioscope. Hi, hello, namaste, vanakkam, adab. Welcome to Bioscope. This is Indraja Tota. సినిమా ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్స్. ఒక్క మూవీతో హైయెస్ట్ గూగుల్ సెర్చ్ గా బాలీవుడ్ భామ. బాలయ్య రాజ్యంలోకి రాణి ఎంట్రీ. మూడు పెళ్లిళ్ళు, మూడు విడాకులు, ఓ హీరోయిన్. మలయాళం పుష్పగా వారణాసి విలన్. జాక్ పాట్ కొట్టిన జక్కన్న హీరోయిన్. Bioscope. మలయాళం పుష్ప అంటూ ట్రోల్స్. రాజమౌళి వారణాసి విలన్ పృథ్వీరాజ్ ఇప్పుడు స్మగ్లర్ అయ్యాడు. విలాయత్ బుద్ధ ట్రైలర్ చూసిన ఆడియన్స్ మలయాళం పుష్ప అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ ను చుట్టూ అలిన ఈ కథ పుష్పతో పాయింట్ కామన్. రాజమౌళి సినిమాలో విలన్ గా అదరగొట్టబోయే పృథ్వీరాజ్ నుంచి ఈ పవర్ఫుల్ మూవీ. నా ఒపీనియన్ ఏంటంటే పుష్ప సృష్టించిన ట్రెండ్ వల్ల స్మగ్లింగ్ కాన్సెప్ట్ ఉన్న ఏ సినిమాకైనా ట్రోల్స్ తప్పవు. కానీ నవల కథ కాబట్టి కథనం డిఫరెంట్గా ఉండొచ్చు. ట్రోల్స్కు ఆన్సర్ ఇవ్వాలంటే విలాయత్ బుద్ధ స్క్రీన్ ప్లే చాలా పవర్ఫుల్గా ఉండాలి. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటుడిగానే కాకుండా మంచి దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అతను డైరెక్ట్ చేసిన మూవీస్ మంచి విజయాలు సాధించాయి. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రానికి డైరెక్టర్ ఇతనే. ఈ మూవీని గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో తెలుగు సినిమాల్లో కూడా నటించిన పృథ్వీరాజ్ ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ వారణాసిలో విలన్ గా నటిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. వారణాసి మూవీ నుండి రిలీజ్ అయిన పృథ్వీరాజ్ వీల్ చైర్ లో కూర్చున్న పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. పృథ్వీరాజ్ కి ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ దొరికిందని, దాంతో అతని కొత్త సినిమాల మీద అందరి దృష్టి పడింది. నిజానికి కొంతకాలంగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడమో రీమేక్ కావడమో జరుగుతోంది. కానీ ఈ నెల 21 విడుదల కాబోతున్న మలయాళ చిత్రం విలాయత్ బుద్ధ మాత్రం తెలుగులో డబ్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. ఎందుకంటే తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అచ్చం అల్లు అర్జున్ పుష్ప సినిమాలానే ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. నిజానికి విలాయత్ బుద్ధ సినిమాలకు మూలం జిఆర్ ఇందుగోపాలన్ రాసిన నవల. పృథ్వీరాజ్ లీడ్ రోల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 21న మూవీ జనం ముందుకు రావాల్సి ఉండగా 3 రోజుల క్రితం దీని ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ చూసిన వాళ్ళంతా విలాయత్ బుద్ధ చూస్తుంటే పుష్ప మూవీనే గుర్తొస్తుందని అంటున్నారు. ఇందులో హీరో పేరు డబుల్ మోహన్. అతను గంధపు చెక్కల స్మగ్లర్. అతని కంట్లో ఏదైనా పడిందంటే ఖచ్చితంగా స్మగుల్ అవుతుంది. అలాంటి సమయంలో ఓ ఇంటిలోని పెరడులో గంధపు చెట్టు మాయమవుతుంది. అది డబుల్ మోహన్ పనే అని అందరూ అనుకుంటారు. అయితే తనపై పడిన నిందను అతను ఎలా ఎదుర్కొంటాడన్నది ఈ సినిమా కథ అని అంటున్నారు. విలాయత్ బుద్ధకు పుష్పకు సంబంధం లేదని, 2 సినిమాల్లో హీరోలు ఎర్రచందనం స్మగ్లర్లు కావడం అనే పాయింట్ మాత్రమే కామన్ అని మేకర్స్ చెబుతున్నట్టు తెలిసింది. కొత్త కాన్సెప్ట్ మూవీస్ మీద ఫోకస్ పెడదాం. సంతాన ప్రాప్తిరస్తు డైరెక్టర్. కొత్త కాన్సెప్ట్తో వచ్చిన సంతాన ప్రాప్తిరస్తు మూవీ బిగ్ సక్సెస్ అయింది. థియేటర్లో పురుడు పోసుకున్న మా బేబీని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు అని డైరెక్టర్ అన్నారు. సెన్సిబుల్ సబ్జెక్ట్ను క్లీన్ కామెడీగా తీయడంపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. నెగిటివిటీ తగ్గిద్దాం, తెలుగు సినిమాను బ్రతికిద్దామంటూ ఆవేదనతో కూడిన మెసేజ్. తెలుగు సినిమా బ్రతకాలంటే ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు సపోర్ట్ చేయాలి. ఆ పాజిటివ్ వేవ్ను మనందరం ముందుకు తీసుకెళ్దాం. ఏమంటారు? విక్రాంత్, చాందిని చౌదరి లీడ్ రోల్ లో సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన మూవీ సంతాన ప్రాప్తిరస్తు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, మా కష్టం సినిమా రూపంలో థియేటర్ లో పురుడు పోసుకుంది. అయితే చిన్న చిన్న రక్తపు మరకలు ఉన్నా కూడా ఒక పాజిటివిటీతో మీడియా ముందుకు తీసుకువెళ్ళింది. అయితే ప్రేక్షకులంతా ఈ బేబీ మా బేబీ అని యాక్సెప్ట్ చేశారని అన్నారు.
ఈ సినిమా కథ చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్, కానీ దాన్ని క్లీన్ కామెడీగా తీసామని ఆడియన్స్ అంటున్నారు. అయితే దీనికి మెయిన్ రీజన్ స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే ఫ్యామిలీస్ చూడాలని నిర్మాతలు కండిషన్స్ పెట్టారని చెప్పారు సంజీవ్ రెడ్డి. సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు నిర్మాతలు బజ్ క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమాకు హెవీ ఎమోషన్ అవసరమా అని కొందరు అన్నారు, ఇంకా కావాలని కొంతమంది అన్నారు. చేతుకున్న వేళ్లే ఒకలా ఉండవు, సో రిలేటబుల్ కంటెంట్, ఎమోషన్ ఉండాలని అలా చేశామని అన్నారు డైరెక్టర్ సంజీవ్. సినిమా హీరో హీరోయిన్ చాలా కష్టపడ్డారు. మా హీరో సెకండ్ సినిమాకే డేరింగ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు, క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు. అన్ని విధాలుగా సినిమాకు విక్రాంత్ సపోర్ట్ చేశాడని అన్నారు సంజీవ్ రెడ్డి. చాందిని చౌదరి ఈ కథకు ఒక వాల్యూస్ ఫేస్ అవుతుందని ఆమెని తీసుకున్నా, ఆమె కూడా కథ వినగానే యాక్సెప్ట్ చేసిందని అన్నారు సంజీవ్. సినిమాలో మురళీధర్ గారు బాగా చేశారు. డీజే టిల్లులో లాగా చైతన్య మామగా మీరు ఇచ్చిన టగ్ ఆఫ్ వార్ పర్ఫార్మెన్స్ గురించి అందరూ చెప్పుకుంటున్నారని అన్నారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ అంతా సినిమాకు చాలా బాగా సపోర్ట్ చేశారని సంజీవ్ రెడ్డి అన్నారు. అయితే ఈ మధ్య నెగటివిటీ ఏ రేంజ్ కి వెళ్ళింది అంటే ఐబొమ్మని సపోర్ట్ చేసే స్టేజ్ కి వచ్చామని అన్నారు డైరెక్టర్ సంజీవ్. నెగటివిటీ తగ్గిద్దాం, కాన్సెప్ట్ సినిమాలు బ్రతికిద్దాం, తెలుగు సినిమాలను బ్రతికిద్దామని అన్నారు సంజీవ్ రెడ్డి. బాలయ్య రాజ్యంలోకి రాణి వచ్చేసింది. బాలయ్య రాజ్యంలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార రాణిగా ఎంట్రీ. ఎన్బీకే 111లో ఆమె క్వీన్ అని పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్. ఎన్బీకే 111 ఒక పక్కా పీరియడ్ డ్రామా అని ఈ మోషన్ పోస్టర్లో క్లారిటీ వచ్చేసింది. హిస్టారికల్ రోర్ లోడింగ్ అనే ట్యాగ్ సినిమా రేంజ్ను చెప్పకనే చెప్పింది. ఈ చారిత్రక యాక్షన్ డ్రామా బాలయ్య కెరీర్కు టర్నింగ్ అవుతుందనిపిస్తుంది. ఈ హిస్టారికల్ రోర్ కోసం ఎదురు చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో ఎన్బీకే 111 మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో యుద్ధ భూమి బ్యాక్ డ్రాప్ లో ఒక పవర్ఫుల్ రాణి చాప్టర్ ఓపెన్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుండి ఆ క్వీన్ ఎవరా అంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఆ సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమెనే ఆ క్వీన్ అని మేకర్స్ అఫీషియల్ గా రివీల్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ కోసం ఒక పవర్ఫుల్ మోషన్ పోస్టర్ ను కూడా వదిలారు. ఆ పోస్టర్ ను చూస్తుంటే డైరెక్టర్ గోపీచంద్ మాలినేని ఈసారి తన రెగ్యులర్ మాస్ ఫార్ములాను పక్కన పెట్టి ఒక పీరియడ్ డ్రామాను ప్లాన్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మోషన్ పోస్టర్ లో గాడ్ ఆఫ్ మాసెస్ ది క్వీన్ మరోసారి కలుస్తున్నారు అనే ట్యాగ్ లైన్ వేశారు. ది క్వీన్ జాయిన్స్ ద ఎంపైర్ అంటూ నయనతార వారియర్ లుక్ ను కూడా పరిచయం చేశారు. పాతకాలపు మ్యాప్, అగ్నికీలల మధ్య యుద్ధ భూమిలో నిల్చున్న నయన్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. నయనతారను సముద్రపు ప్రశాంతత, తుఫాన్ యొక్క ఉగ్రత రెండూ కలగలిపిన రాణిగా అభివర్ణించారు. దీనికి హిస్టారికల్ రోర్ లోడింగ్ అనే ట్యాగ్ ను జోడించడంతో ఇది పక్కా చారిత్రక యాక్షన్ డ్రామా అని తెలిసిపోయింది. బాలయ్య నయనతార కాంబినేషన్ కు టాలీవుడ్ లో ఓ క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ సింహ, శ్రీరామరాజ్యం, జైసింహ లాంటి సినిమాలతో హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఈ అప్డేట్ తో పాటు మేకర్స్ మరో 2 కీలక విషయాలను కూడా ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం ఈ నెల నవంబర్ 26న గ్రాండ్ గా జరగనుందని తెలిపారు. అంతేకాదు మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడంతో ఈ సినిమాలో ఇంకా పెద్ద స్టార్లు కూడా ఉండబోతున్నారని తెలుస్తోంది. వీరసింహారెడ్డి లాంటి మరో హిట్ తర్వాత అదే కాంబోలో ఇలాంటి హిస్టారికల్ డ్రామా రానుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా బాలయ్య కెరియర్ లో మరో డిఫరెంట్ సినిమాగా నిలిచేలా కనిపిస్తోంది. 3 పెళ్లిళ్ళు, 3 విడాకులు, ఓ హీరోయిన్ హిస్టరీ. బాలీవుడ్ టు టాలీవుడ్. పెళ్లిళ్ళు 3 విడాకుల హిస్టరీ. నటి మీరా వాసుదేవన్ తన 3వ బంధానికి కూడా గుడ్ బై చెప్పేసింది. కేవలం 1 ఏడాదికే 3వ భర్త నుంచి విడాకులు. షాకింగ్ న్యూస్ కదా. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో ధైర్యంగా ప్రకటన. ఇన్ని జరిగినా తన పనిపై దృష్టి పెట్టడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఆమె న్యూ బిగినింగ్ పీస్ఫుల్గా ఉండాలని ఆశిద్దాం. సినిమా ఇండస్ట్రీలో విడాకులనేది చాలా కామన్ అయిపోయింది. పెళ్లి చేసుకున్న 1-2 ఏళ్లకే చాలా జంటలు విడిపోతున్నాయి. అదే క్రమంలో చాలా ఏళ్లు కాపురం చేస్తున్న దంపతులు కూడా విడాకులు తీసుకుంటున్నారు.
తాజాగా హీరోయిన్ మీరా వాసుదేవన్ విడాకులు తీసుకుంది. అటు సౌత్ ఇటు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరా వాసుదేవన్ పెళ్లైన ఒక్క ఏడాదికే కలిసిండలేమంటూ విడాకులు తీసుకున్నారు. నేను మీ అభిమాన నటిని. 2025 ఆగస్టు నుంచి సింగిల్ గానే ఉంటున్నాను. ప్రస్తుతం నేను చాలా అందమైన ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అంతేకాదు తన పెళ్లి ఫోటోలు వీడియోలను సైతం సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది. అయితే ఈ హీరోయిన్ ఇలా విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ 2 సార్లు పెళ్లి చేసుకుంది, 2 సార్లు విడాకులు తీసుకుంది. ఇప్పుడు ముచ్చటగా 3వ విడాకులు తీసుకుంది. మొత్తానికి గత 20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురుతోనూ విడిపోయిన మీరా వాసుదేవన్ మలయాళ నటి అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమే. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. గోల్మాల్ అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది మీరా. ఆ తర్వాత అంజలి ఐ లవ్ యూ అనే సినిమాలోనూ నటించి మెప్పించింది. తెలుగులో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో 10ల సంఖ్యలో సినిమాలు చేసింది మీరా. ప్రస్తుతం సహాయక నటిగా బిజీగా ఉంటుంది. సినిమాల సంగతి పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది మీరా వాసుదేవన్. 2005లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్ ను ఫస్ట్ పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ నటుడు విలన్ జాన్ కొకెయిన్ ను పెళ్లాడింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. కానీ కొన్నాళ్లకే ఈ జంట కూడా విడిపోయింది. ఆ తర్వాత కెమెరామెన్ విపిన్ తో లవ్ లో పడింది. 2024లో కోయంబత్తూర్ వేదికగా పెళ్లిపీటలెక్కారు. అయితే ఇప్పుడు ఈ 3వ పెళ్లి కూడా పెటాకులైంది. భర్తతో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది మీరా. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది అందాల తార. కొత్త కాన్సెప్ట్ తో కొత్తగా రాజ్ తరుణ్ కెరీర్ కు కొత్త కిక్ ఇవ్వబోతున్న టార్టాయిస్ కాపాడేవాడే చంపడం మొదలు పెడితే ఆ కొత్త కాన్సెప్ట్ తో రాజ్ ఎంట్రీ. ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్, కొత్త స్క్రీన్ ప్లే, డిఫరెంట్ కథతో ఈ మూవీ బెస్ట్ థ్రిల్లర్ అవుతుందనిపిస్తుంది. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే టార్టాయిస్ తప్పక హిట్ అవుతుంది. ఆ థ్రిల్లర్ మ్యూజిక్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడేవాడే కథానాయకుడు, కానీ ఆ కాపాడేవాడే చంపడం మొదలు పెడితే అనే కొత్త కాన్సెప్ట్ తో రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న మూవీ టార్టాయిస్. రిత్విక్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. సంతోష్ ఇమిడి మరియు రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నవంబర్ 17న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగాయి. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ టార్టాయిస్ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది, చాలా డిఫరెంట్ కథ. దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం చాలా బాగుంది. ఇంత మంచి కథతో వస్తున్న మా ప్రొడ్యూసర్ కి కంగ్రాట్స్. ఈ చిత్రం నా కెరియర్ కి మంచి కిక్ ఇస్తుందని తెలిపారు. ఇక డైరెక్టర్ రిత్విక్ కుమార్ మాట్లాడుతూ మా సినిమా టార్టాయిస్ చాలా కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్ గారికి కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ కథతో మంచి థ్రిల్లర్ గా రూపొందుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ రోజు మా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశాం. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ కి ధన్యవాదాలు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. నాకు తెలియకుండానే ప్రెగ్నెన్సీ చేశారు ఓ బాలీవుడ్ హీరోయిన్. ఇంట్రెస్టింగ్ కామెంట్స్. బాలీవుడ్ సుందరి సోనాక్షి సిన్హా షాకింగ్ కామెంట్స్. నాకు తెలియకుండానే 16 నెలలు గర్భిణిని చేశారు అంటూ ట్రోల్స్ పై ఫైర్ అయింది. 95 కిలోల నుంచి 65 కిలోలకు తగ్గి బాడీ షేమింగ్ కు చెక్ పెట్టింది. 16 నెలల పాటు గర్భిణి అంటూ వచ్చిన వదంతులకు ఈ ఫిట్నెస్ తో చెక్ పెట్టింది. వదంతులు సృష్టించిన వారికి ఆమె ఫిట్నెస్ ఒక గట్టి జవాబు. గోసిప్స్, వదంతులకు దూరంగా ఆరోగ్యమే ధ్యేయంగా సోనాక్షి చూపిన కృషి ఎందరికో ప్రేరణ. సినీ ఇండస్ట్రీలో రూమర్స్, గాసిప్స్,
హీరోయిన్ల రిలేషన్షిప్స్ మీద రకరకాల మీమ్స్ ట్రోల్స్ కామన్ గా జరుగుతూ ఉంటాయి. బాడీ షేమింగ్ ట్రోల్స్ కూడా తక్కువేం కాదు. కాస్త సన్నగా కనిపిస్తే డైట్ లో ఉన్నారని, కాస్త బొద్దుగా ఉంటే హెల్త్ ప్రాబ్లం అని గాసిప్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తుంటారు. తాను కూడా బాడీ షేమింగ్ ట్రోల్స్ ఫేస్ చేశానంటోంది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. తాను చిన్నప్పటి నుంచే బొద్దుగా ఉండేదాన్నని, ఎలాగైనా బరువు తగ్గాలని 2.5 సంవత్సరాలు కష్టపడి 95 కిలోల నుంచి 65 కిలోలకు బరువు తగ్గానంటోంది సోనాక్షి. కేవలం ఆరోగ్యంగా ఉండడం కోసమే తాను కష్టపడి బరువు తగ్గానని, హీరోయిన్ కావాలన్న లక్ష్యంతో బరువు తగ్గలేదని చెప్పుకొచ్చింది. పద్దెనిమిది సంవత్సరాల వయసులో అధిక బరువుతో కనీసం 30 సెకండ్లు కూడా థ్రెడ్మిల్ పై పరిగెత్తలేకపోయానని, అలాంటి పరిస్థితి ఉండకూడదనే కష్టపడి బరువు తగ్గానంటోంది సోనాక్షి. యోగా, జిమ్, కార్డియో వ్యాయామాలతో పాటు ఆహార నియమాలతో అనుకున్నది సాధించానని చెప్పుకొచ్చింది. నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సోనాక్షి తన కెరీర్ లో ఎన్నో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నానని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది. బాడీ షేమింగ్ మాత్రమే కాదు, సోనాక్షి ప్రెగ్నెంట్ అని కూడా సోషల్ మీడియా కోడై కూసింది. దాదాపు తనను 16 నెలల పాటు గర్భిణి అని ట్రోల్ చేశారు. కానీ బరువు తగ్గిన సోనాక్షిని చూశాక అవన్నీ వదంతులని తేలింది. బరువు తగ్గడం అనేది దీర్ఘకాల ప్రక్రియ. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తేనే సాధ్యమవుతుంది. అధిక బరువుతో బాధపడే వారికి సోనాక్షి ఒక రోల్ మోడల్. ఒక్క మూవీతో హైయెస్ట్ గూగుల్ సెర్చ్ గా మారిపోయింది. సందీప్ రెడ్డి వంగ మ్యాజిక్ తృప్తి డిమ్రీ కెరీర్ ను మార్చేసింది. యానిమల్లో ఆమె చేసిన చిన్న క్యారెక్టరే, కానీ క్రేజ్ మాత్రం పెద్దది. ఆమె పేరు గతేడాది గూగుల్ సెర్చ్ రికార్డులో టాప్ ప్లేస్లో ఉందంట. సందీప్ రెడ్డి వంగ మ్యాజిక్ ఆమెను ఏకంగా ప్రభాస్ స్పిరిట్లోకి తీసుకువెళ్ళింది. తృప్తి టాలెంట్ మరియు యానిమల్ క్రేజ్ రెండూ ఆమెకు ప్లస్ అయ్యాయి. గూగుల్ రికార్డు సృష్టించిన ఈ నటి ప్రభాస్ స్పిరిట్ తో పాన్ ఇండియా స్టార్డమ్ ను అందుకోవడం ఖాయం. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఆఫర్స్ వచ్చినా మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఆ స్టార్డమ్ కాపాడుకోవడం చాలా కష్టం. కానీ ఒక హీరోయిన్ మాత్రం ఒక్క మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో నెట్టింట ఆమె పేరు మారుమోగింది. తానే బాలీవుడ్ నటి తృప్తి డిమ్రీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో తృప్తి డిమ్రీ చిన్న క్యారెక్టర్ చేసింది. మూవీలో ఆమె కనిపించింది కొద్దిసేపైనా ఒక్కసారిగా హెవీ క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు హిందీలో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. యానిమల్ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ యానిమల్ మూవీతోనే నటిగా తన కెరియర్ ను పూర్తిగా మార్చేసింది. బ్యాడ్ న్యూస్, భూల్ భులయ్యా 3 వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటే యానిమల్ తర్వాత తృప్తి పేరు మారుమోగింది. దీంతో గతేడాది గూగుల్లో అత్యధిక సెర్చ్ చేసిన హీరోయిన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. జాక్ పాట్ కొట్టిన బాలీవుడ్ సుందరి గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ స్టార్. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వారణాసి సినిమాతో బిగ్ బ్యాంగ్ ఎంట్రీ. ఈ సినిమా కోసం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ 30 కోట్లని టాక్. మందాకిని క్యారెక్టర్లో పవర్ఫుల్ లుక్. 2027 వరకు వెయిటింగ్. రాజమౌళి సినిమాతో ఆమె గ్లోబల్ స్టార్డమ్ మరింత పెరుగుతుంది. ఆ మందాకిని మాయ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చాలా గ్యాప్ తర్వాత మన ముందుకు రాబోతుంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోతున్న వారణాసి చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ రిలీజ్ వేడుకలో తన డాన్స్ తో కుర్రకారుని హుషారెక్కించి ఈవెంట్ మొత్తం సందడి చేసింది. ఈ మూవీ 2027లో రిలీజ్ కానుంది. ఈ మూవీ టైటిల్ మహేష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రియాంక దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా రికార్డు సృష్టించిందని అంటున్నారు.
ఇటీవల జరిగిన టైటిల్ రిలీజ్ వేడుకలో వైట్ లెహంగాలో ట్రెడిషనల్ లుక్ లో అందరినీ కట్టిపడేసింది. ఈ సినిమాలో మందాకిని అనే క్యారెక్టర్ చేస్తుంది. అలాగే ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత పవర్ఫుల్ గా కనిపించింది. మరి ఆమె మూవీలో ఎలాంటి నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందో చూడాలంటే సినిమా 2027 వరకు ఆగాల్సిందే. శుభలేఖ మూవీలో నటించి మూవీ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటులు శుభలేఖ సుధాకర్. చిత్రం బలారే విచిత్రం, శివ, సితారా, సిరివెన్నెల, అన్వేషణ లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. ప్రముఖ గాయకులు కీర్తిశేషులు శ్రీ బాలు గారి చెల్లెలు ఎస్పి శైలజ గారి భర్త శుభలేఖ సుధాకర్ గారు. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా మా వైకే టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను. టిల్ దెన్ బై బాయ్. దిస్ ఇస్ ఇంద్రజా తోట సైనింగ్ ఆఫ్. Bioscope.